అండి, నేనేం కోస్తున్నాను చూస్తున్నారా? తెల్ల గల్జేరు కూర అండి. ఈ తెల్ల గల్జేరు కూర తింటే ఆరోగ్యానికైతే చాలా మంచిదండి. సీజన్‌లో మాత్రమే ఉంటుంది ఈ కూర. కంపల్సరీగా ఈ సీజన్‌లో తినాలి. మా అమ్మమ్మ అయితే మాకు చాలా సార్లు వండి పెట్టేది. ఈ తెల్ల గల్జేరు కూరని మంచిగా ఆకులే రుబ్బుకొని, కొంచెం నూనె ఏసుకొని, ఆ నూనెలో కొంచెం ఎండుమిర్చి ఏసి వండుకోవాలండి. దీంట్లో పచ్చిమిర్చి వేయకూడదు. ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం తాలింపు గింజలలో మినపప్పు ఎక్కువగా ఉండేటట్టు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకేసుకొని, కొంచెం వెల్లిపాయల్ని అటు ఇటుగా దంచేసి పొట్టుతోటి వేయాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పేసుకొని, మంచిగా దోరగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపేసుకోవాలండి. మనం కోసి పెట్టుకున్న ఈ ఆకులని ఒక బకెట్ నీళ్ళు తీసుకొని దాంట్లో 2 సార్లు, 3 సార్లు జాలిచ్చి మంచిగా కడగాలండి. కడిగిన తర్వాత ఆ ఆకులనైతే మనం కూరలో వేసేసుకోవాలి. ఇంకా మనం ఆకులు వేస్తాము. ఉడికిన తర్వాత మాత్రం మెత్తగా ఉడుకుతుంది. అలా వండుకొని తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.